అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నీకోసమే నా అన్వేషణ' పార్ట్ 9. ఇక కథలోకి వెళితే ఐశ్వర్య ప్రీతికి విషయం చెప్పింది. ప్రీతి, అక్క, బావగారి గురించి అంతా తెలిసి కూడా పందెం ఎందుకు వేశావు? అయితే నువ్వు ఓడిపోయినట్టే. నాకు సలహా ఇస్తావు అని నీకు చెప్తే నువ్వేంటే నన్ను భయపెడుతున్నావు? అయ్యో పిచ్చి అక్క, అక్కడ ఉన్నది టిల్లుగారు. తను చెప్పిన తరువాత తప్పకుండా చేసి తీరుతాడు. అయినా ముద్దు పెట్టుకుంటాను అన్నది నిన్నే కదా, మరి ఎందుకు అంత టెన్షన్? ఏం కాదులే ఐశ్వర్య, నీకు చెప్పాను చూడు, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఆ ముద్దేదో నేను పెట్టుకుంటా. ఐశ్వర్య కోపంగా, ప్రీతి నిన్ను కొట్టానంటే అని అనగానే ప్రీతి, సారీ అక్క, ఏదో జోక్గా అన్నా, క్షమించు. టిల్లు ఫ్యామిలీ అంతా టిల్లుని తీసుకొని పెళ్లి మండపానికి వెళ్లారు. అక్కడ మండపాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఐశ్వర్య నాన్నగారు టిల్లుని ఆహ్వానించి తన కోసం తీసుకున్న స్పెషల్ రూమ్లోకి తీసుకెళ్లారు. అందరూ ఫ్రెష్ అయి రాత్రి జరుగుతున్న ఫంక్షన్కి సిద్ధమయ్యారు. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు అని ఐశ్వర్యకి చెప్పడంతో తనకి చాలా టెన్షన్గా ఉంది. ప్రీతి, ఏంటక్క అలా ఉన్నావు? ఐశ్వర్య, టిల్లు వాళ్ళు వచ్చేశారు ప్రీతి. టిల్లు చెప్పింది చేస్తే అందరి ముందు ఎలా చెప్పు? ప్రీతి, ఏం కాదక్క, నువ్వు భయపడకు, ఓకేనా? బావగారు ఎప్పుడూ అలా చేయరు, నువ్వు టెన్షన్ పడకు. ఒక్కసారి అద్దంలో చూడు ఎలా అయ్యావో. సరే, ఫ్రెష్ అయ్యిరా, ఇంకా కాసేపట్లో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. నువ్వు రెడీ అవ్వాలి కదా? ఐశ్వర్య, అవును, ఫ్రెష్ అయి వస్తాను. ఐశ్వర్య ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత తనని అందంగా రెడీ చేశారు. టిల్లు కూడా రెడీ అయి ఉన్నాడు. ఐశ్వర్య నాన్నగారు వచ్చి టిల్లుని స్టేజ్ మీదకు తీసుకుని వెళ్ళాడు. కాసేపటికి ఐశ్వర్యని కూడా తీసుకురమ్మన్నారు. ప్రీతి ఐశ్వర్యని తీసుకొస్తుంది. టిల్లు ఐశ్వర్యని చూసి ఫ్రీజ్ అయ్యాడు. ప్రీతి ఐశ్వర్యని టిల్లు పక్కన నిల్చోబెట్టి ఫ్రీజ్ అయిన టిల్లుని చూసి తన మొహం మీద చిటిక వేసి, హలో బావగారు, కొంచెం ఈ లోకంలోకి రండి. టిల్లు, అబ్బా, మంచి లోకంలో ఉంటే డిస్టర్బ్ చేశావు రాక్షసి అన్నాడు. అక్కడ కాదు, ముందు మీ పక్కన ఉన్న మా అక్కను చూడండి అని తను పక్కకు వెళ్ళి నిల్చుంది. టిల్లు ఐశ్వర్యని చూసి, అందంగా ఉన్నావు స్వీట్ హార్ట్. ఐశ్వర్య సిగ్గుతో తలదించుకుంటుంది. టిల్లు, మన పందెం గుర్తుంది కదా? టిల్లు అలా అనగానే ఐశ్వర్య టక్కున తల ఎత్తి టిల్లుని చూస్తూ, మీరు ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంటారా? టిల్లు, హా అవును స్వీట్ హార్ట్, చెప్పాను కదా. మరి ఇంతమందిలో ఎలా చెప్పండి? తప్పదు కదా, పందెంలో ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. ఐశ్వర్య టెన్షన్ గమనించి, రిలాక్స్ ఐశ్వర్య, రిలాక్స్, టెన్షన్ పడకు, ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. టిల్లు, సరే ముందు చూడు, ఫొటోస్లో బాగా రావాలి కదా, మళ్ళీ మనం అనుకున్న కూడా ఏం చేయలేము అని తన భుజం మీద చెయ్యి వేసి, నవ్వు స్వీట్ హార్ట్ అని ఫోటోలోకి ఫోజ్ ఇస్తున్నాడు. అందరూ టిల్లు ఐశ్వర్య జంటను చూసి అన్యోన్యమైన జంట అని పొగుడుతున్నారు. టిల్లు కుటుంబం, ఐశ్వర్య కుటుంబం, వారి సంతోషానికి అవధులు లేవు. వారికి ఎవరి దిష్టి తగలకుండా చూడు తండ్రి అని టిల్లు నాన్నమ్మ భగవంతుణ్ణి వేడుకుంటుంది. టిల్లు చెల్లెళ్ళు, తమ్ముళ్ళు టిల్లుని ఐశ్వర్యని డ్యాన్స్ చేయమని ఫోర్స్ చేయడంతో వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. అలా అక్కడ ఉన్న అందరితో డ్యాన్స్ చేయించారు. టిల్లు గణేష్ అయాన్కి సైగ చేయడంతో వారు పక్కకు వెళ్లారు. అంతలో టక్కున కరెంటు పోవడంతో టిల్లు ఐశ్వర్య నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకొని తన మీదకు లాక్కొని అమాంతంగా ఐశ్వర్య పెదవులను బంధించాడు. టిల్లు చేసిన పనికి ఐశ్వర్య షాక్లో ఉంది. ఐశ్వర్యని వదలగానే కరెంటు వచ్చింది. టిల్లు, ఐశ్వర్య ఎలా ఉంది అన్నాడు. ఐశ్వర్య ఇంకా షాక్లోనే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేశారు? టిల్లు, నిన్ను ముద్దు పెట్టుకున్నా, కానీ అప్పుడు నేను షాక్లో ఉన్నా. మీరు ఏం చేశారో కూడా నాకు తెలియదు. సరే, ఇప్పుడు ఫీల్ అవ్వు అని ప్రస్తుతం పోరాటంతో వెంటనే తన పెదవులు అందుకొని చిన్నగా ముద్దు పెడుతూ తన నడుమును ఫ్రెష్ చేస్తున్నాడు. ఐశ్వర్య టిల్లు తలలో వేళ్లు పోనించి తనకి సహకరిస్తుంది. కరెంటు రావడంతో తన నుండి దూరం జరిగి ఐశ్వర్య వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నిల్చుంది. మామయ్య, ఏమైంది? ఎందుకు ఇలా పవర్ కట్ అవుతుంది? ఏమైనా సమస్యనా అని అడుగుతాడు టిల్లు. లేదు టిల్లు, పవర్ కట్ అయినా జనరేటర్ రెడీగా ఉంది, కానీ ఎందుకో పనిచేయడం లేదు, తెలియదు. టిల్లు దగ్గరకు అయాన్, గణేష్ వచ్చి, అన్నయ్య, ఏం ప్రాబ్లం లేదు, ఇంకా పవర్ కట్ అవ్వదు, మేము అంతా సెట్ చేశాము అన్నారు. సరే పదండి, వచ్చిన బంధువులను వేదిక మీదకు ఆహ్వానించండి, నేను వెళ్తున్నా అని ఐశ్వర్య పక్కకు వెళ్ళి నిల్చున్నాడు. టిల్లు, ఇది మీరు కావాలి అని చేశారు కదా? టిల్లు, అవును అని కళ్ళతోనే చెప్పాడు. ఐశ్వర్య, ఇది చీటింగ్ టిల్లు. చీటింగా? నేనెప్పుడు చేశాను? నీకు అందరి ముందు ముద్దు పెడతాను అన్నాను, పెట్టాను. ఐశ్వర్య, కానీ మీరు ఇలా పవర్ కట్ చేసి పెడతారు అని అనుకోలేదు. టిల్లు,
నేను పందెం గెలిచాను ఐశ్వర్య, కానీ ముద్దు చాలా బాగుంది. ఇంకా కాసేపు పెట్టాలని ఉంది, కానీ ఏం చేద్దాం? నీకు ఎలా అనిపించింది ఐశ్వర్య? టిల్లుకి ఎలా చెప్పాలో తెలియక సిగ్గుతో తలదించుకుంటుంది. తర్వాత వచ్చిన అందరితో ఫోటోలు దిగి, తర్వాత కుటుంబం, ఫ్రెండ్స్ అందరూ కలిసి డిన్నర్ చేసి, ఉదయం 7:30కి మంచి ముహూర్తం కావడంతో ఐశ్వర్యని, టిల్లుని తొందరగా పడుకోమని తమ గదికి పంపారు. టిల్లుతో సాయి, గణేష్, అయాన్లు వెళ్లారు. టిల్లు ధన్యవాదాలురా అన్నాడు. వాళ్ళు చిన్న స్మైల్ ఇచ్చారు. సాయి, అబ్బో ఇంత మాయగాడివిరా నువ్వు, పాపం మా చెల్లి నిన్ను ఎలా భరిస్తుందో ఏంటో. టిల్లు, రేయ్ నా గురించి తెలుసు కదా, నేను బెట్టు కట్టాను అంటే అందులో తప్పకుండా గెలిచి తీరుతా. ఐశ్వర్య రూమ్లో ప్రీతి ఇంకా టిల్లు సిస్టర్స్ ఉన్నారు. ఐశ్వర్య ప్రీతితో టిల్లు చెప్పిన పని చేశాడు అంది. ప్రీతి, అంటే నిన్ను ముద్దు పెట్టుకున్నాడా? ఐశ్వర్య అవును అని చిన్నగా తల ఊపుతుంది. ప్రీతి, ఎలా అక్క? టిల్లు సిస్టర్స్, మేము చెప్తాముగా అన్నారు. అంటే మీకు తెలుసా? మాకు తెలుసు, గణేష్, అయాన్ వాళ్ళు చెప్పారు. అన్నయ్య ఫంక్షన్లో వారిని పవర్ కట్ చేయమని చెప్పాడు. ఆ టైంలో అన్నయ్య మా వదినను ముద్దు పెట్టుకున్నాడు. ప్రీతి, అక్క బావగారు మోసం చేసి గెలిచారు. ఐశ్వర్య, నేను అదే అన్న ప్రీతి, కానీ తను ఒప్పుకోవడం లేదు. ఇంతలో ఐశ్వర్య అమ్మగారు, ఐశ్వర్య తొందరగా పడుకో తల్లి, ఉదయం తొందరగా లేవాలి అన్నారు. ప్రీతి మాటలు ఆపి, పడుకోండి మా, సరే అని తను వెళ్ళిపోయింది. ఇంకా వారు కూడా మాట్లాడకుండా పడుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున టిల్లు జానుని నిద్రలేపి వారికి మరోసారి మంగళ స్నానం చేయించి ఇద్దరిని రెడీ చేశారు. మొదట ఐశ్వర్యని పంతులుగారు మండపానికి తీసుకురమ్మన్నారు. ఐశ్వర్యని అందంగా అలంకరించి ప్రీతి, ఐశ్వర్య ఫ్రెండ్స్ తనని మండపంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ ఐశ్వర్యతో గౌరీ పూజ చేయించారు పంతులుగారు. తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని వెళ్లి పెళ్లి కొడుకుని తీసుకురమ్మన్నారు. టిల్లుని తన స్నేహితుడు సాయి, తన తమ్ముళ్ళు కలిసి మండపానికి తీసుకెళ్లారు. టిల్లు పీటల మీద కూర్చున్న తర్వాత తన ముందు తెరను పెట్టి మళ్ళీ పెళ్లి కూతురిని తీసుకురమ్మని పంతులుగారు చెప్పడంతో ఐశ్వర్యని తీసుకొచ్చి టిల్లు ఎదురుగా కూర్చోమన్నారు. టిల్లు, ఐశ్వర్య మధ్యలో అడ్డుతెర పెట్టి వారు ఇరువురి పక్కన వారి తల్లిదండ్రులు కూర్చున్నారు. ఐశ్వర్య తల్లిదండ్రులతో టిల్లు కాళ్ళు కడిగించి ఇద్దరు చేత జీలకర్ర బెల్లం పెట్టించారు. తర్వాత ఇద్దరి మధ్యన తెర తొలగించి ఇరువురికి పెద్దల చేత ఆశీర్వాదం ఇప్పించారు. ముహూర్తం టైంకి ఐశ్వర్య మెడలో టిల్లు చేత 3 ముళ్ళు వేయించారు. ఐశ్వర్య నుదుటిన ఇంకా తాలిబొట్టుకు టిల్లు చేత కుంకుమను పెట్టించి తలంబ్రాలు పోయించి పెళ్లి కూతురు అయిన ఐశ్వర్యని పెళ్లి కొడుకు పక్కన కూర్చోమన్నారు. తరువాత జరగాల్సిన కార్యక్రమాలను జరిపించారు. పెళ్లి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. ఐశ్వర్య తల్లిదండ్రులు ఐశ్వర్యని టిల్లు చేతుల్లో పెట్టి ఎటువంటి కష్టం కలగకుండా జాగ్రత్తగా చూసుకోమని అప్పగింతలు జరిపించారు. ఐశ్వర్య తన పుట్టింటి నుండి వెళ్తూ తన అమ్మా నాన్నలతో నేను అత్తారింటికి కాదు వెళ్తుంది, మరో పుట్టింటికి వెళ్తున్నా అని ఆనందంగా టిల్లుతో వెళ్ళింది. టిల్లు ఐశ్వర్య చేత గృహప్రవేశం చేయించాలని టిల్లు నాన్నమ్మ, టిల్లు చెల్లెళ్ళు ముందుగానే వెళ్లారు. ప్రీతి కూడా వారితో వెళ్ళింది. టిల్లు వాళ్ళు రాగానే వారిని గుమ్మం ముందు ఆపి తమ పేర్లు చెప్పమన్నారు. మొదట టిల్లు, నేను నా భార్య ఐశ్వర్య కలిసి వచ్చాము అన్నాడు. తర్వాత ఐశ్వర్య, నేను నా భర్త టిల్లు కలిసి వచ్చాము అంది సిగ్గుపడుతూ. టిల్లు, ఇంకా మేము ఇంట్లోకి రావచ్చా అన్నాడు. వాళ్ళ అన్నయ్య, మీకు హారతి ఇచ్చాము కదా, మాకు బహుమానం ఇవ్వాలి అన్నారు. టిల్లు వారికి 2000 బహుమతిగా ఇచ్చాడు. వాళ్ళ అన్నయ్య, ఏంటి ఇది, మీరే అడిగారు కదా. ప్రీతి, బావగారు మీకు మా అక్క మీద ప్రేమ లేదు కదండి. టిల్లు, అమ్మో ఇది మా వెనకే ఉందా. ప్రీతి, చూడక్క పాపం మీ ఆడపడుచులను నువ్వే హ్యాపీగా ఉండాలి అని వారు హారతి ఇచ్చి బహుమానం అడిగితే మరీ 2000 ఇచ్చారు. టిల్లు, అమ్మ తల్లి నువ్వు ఆపు, నాకు నా భార్యకు మధ్యలో చిచ్చు పెట్టకే తల్లి, నీకు దండం పెడతాను. ఐశ్వర్య, ప్రీతి అన్నది నిజమే కదా టిల్లు అంది. ఐశ్వర్య, నువ్వు కూడానా, నా ఆడపడుచులను చూడు పాపం. టిల్లు, సరే అని తన కార్డ్ వారి చేతిలో పెట్టి ఇప్పుడు వెళ్ళొచ్చా అన్నాడు. టిల్లు, ఆగు అని తన నాన్నమ్మ వచ్చి తన కొత్త కోడలు గడప మీద ఉన్న ఆ కలశాన్ని కాలితో తన్ని కుడికాలు మొదట ఇంట్లో పెట్టి రావాలి. టిల్లు నాన్నమ్మ అలా అనగానే ఐశ్వర్య బామ్మ చెప్పినట్లుగా చేసి ఇద్దరు ఒకేసారి కుడికాలు పెట్టి ఇంట్లోకి వచ్చారు. ఐశ్వర్య చేత దేవుడి దగ్గర దీపం పెట్టించి టిల్లుని తన రూమ్లోకి రెస్ట్ తీసుకోమని, ఐశ్వర్యని గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఈవినింగ్ సత్యనారాయణ వ్రతం ఉంది, ఆ వెంటనే రిసెప్షన్ కాబట్టి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే అప్పుడు
అప్పుడు ఇద్దరికీ బాగుంటుంది అని వారిని పంపారు. ఇద్దరూ విశ్రాంతి తీసుకొని సాయంత్రం ఫ్రెష్ అయి పూజలో కూర్చున్నారు. పూజ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని ఐశ్వర్య చేత ముత్తైదువులకు వాయినాలు ఇప్పించి కొత్త జంటను ఆశీర్వదించారు. టిల్లు, ఐశ్వర్య వెంటనే రిసెప్షన్కి రెడీ అయ్యారు. రిసెప్షన్కి ఒక హోటల్లో ఏర్పాట్లు చేశారు. ఐశ్వర్య, టిల్లు జంటను చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకుంటున్నారు. అంత అందంగా ఉంది ఆ జంట. చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. రాత్రి 9:30కి పూర్తయింది రిసెప్షన్. టిల్లు, ఐశ్వర్య కూడా పూర్తిగా అలసిపోయారు. ఉదయం పెళ్లి, సాయంత్రం పూజ, మళ్ళీ వెంటనే రిసెప్షన్ అవ్వడంతో వారికి కూడా అలసటగా ఉంది. కుటుంబమంతా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళిపోయారు. టిల్లు ఐశ్వర్యని కూడా తనతో రూమ్కి తీసుకెళ్తూ ఉండగా టిల్లు పిన్ని ఐశ్వర్య చెయ్యి పట్టుకొని లాగి, నాన్న టిల్లు ఎక్కడికి అంది. ఎక్కడికి ఏంటి పిన్ని, ఐశ్వర్యని నా గదికి తీసుకెళ్తున్నా. ఐశ్వర్య ఇప్పుడే నీ గదిలోకి రాదు నాన్న. టిల్లు ఏంటి పిన్ని, ఎందుకు, ఇంకా మా పెళ్ళి కూడా అయిపోయింది కదా. అయ్యింది, కానీ తను నీ గదిలోకి రావాలి అంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. టిల్లు నిరాశగా ఐశ్వర్య చెయ్యి వదిలి, సరే పిన్ని నేను వెళతాను అని మళ్ళీ వెనుక తిరిగి, పిన్ని ఒక్క నిమిషం అని ఐశ్వర్యని గట్టిగా కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి పరుగున తన గదికి వెళ్ళిపోయాడు. టిల్లు, పిన్ని, ఐశ్వర్య ఇద్దరూ షాక్లో ఉన్నారు. అంతలోనే ప్రీతి వాళ్ళ దగ్గరకు వచ్చి, అక్క ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అంది. వారు ఈ లోకంలోకి వచ్చి ఏం లేదు అన్నారు. టిల్లు, పిన్ని, ప్రీతి ఈరోజు నువ్వు ఐశ్వర్యతో పాటు పడుకో. ప్రీతి నేను ఇంటికి వెళ్తాను ఆంటీ, ఈ ఒక్కరోజు ఇక్కడే ఉండు అని ప్రీతిని అడిగింది ఐశ్వర్య. ప్రీతి సరే పద పడుకుందాం, అసలే బాగా అలసిపోయావు అని ఇద్దరు గదికి వెళ్ళారు. తమ వెనకే భాగ్యలక్ష్మి కూడా వెళ్ళి ఐశ్వర్య అని పిలిచింది. ఐశ్వర్య ఏంటి బామ్మ ఈ టైంలో, నీకు దిష్టి తీయాలి అని వచ్చాను. నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో, అసలే కొత్త పెళ్లి కూతురు కదా ఐశ్వర్య. ప్రీతి అవునక్క, బామ్మ కరెక్టుగా చెప్పావు, నీ మనవడి దిష్టి పడింది మా అక్క మీద, తప్పకుండా తీయాలి. బామ్మ ఏ అల్లరి పిల్ల, నా మనవడినే అంటావా, మరి ఉదయం నుండి మీ మనవడి కళ్ళు మా అక్క మీదే ఉన్నాయి. ఐశ్వర్య ప్రీతి నువ్వు ఆగు బామ్మ, తను అలానే మాట్లాడుతుంది కానీ మీరు దిష్టి తీయండి. బామ్మ టిల్లు అని పిలవగానే ఐశ్వర్య పక్కన వచ్చి నిల్చున్నాడు. ప్రీతి అమ్మో ఇంతవరకు గది బయట ఉన్నాడు అంటే నా మాటలు విని ఉంటాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంది ప్రీతి. టిల్లు నీకు నా చేతుల్లో బాగా ఉంది ప్రీతి. నవ్వుతూ ఏంటి బావగారు నాతో ఏమన్నా చెప్పాలా. అవును కానీ ఇప్పుడు కాదు, నాకు టైం దొరికినప్పుడు, ఇప్పుడు నేను అలసిపోయాను. ప్రీతి అమ్మో నేను బ్రతికిపోయాను. బామ్మ ఇద్దరికీ కలిపి దిష్టి తీసి అందులో 3 సార్లు తూ అనమని చెప్పింది. దిష్టి తీయడం అవ్వగానే టిల్లు నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. ఐశ్వర్య నువ్వు కూడా, ఏ అల్లరి పిల్ల నువ్వు కూడా, నేను కూడా వెళ్ళి పడుకుంటాను. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.